సార్ అంటే మనకి 95వ క్వశ్చన్. భారతదేశంలో పోలీస్ సంస్కరణలను ప్రవేశపెట్టినది. పోలీస్ సంస్కరణలను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 వారన్ హేస్టింగ్ అనే వ్యక్తి, ఆప్షన్ 2 కార్న్ వాలిస్, ఆప్షన్ 3 విలియం బెంటింగ్, ఆప్షన్ 3 ఎవరినన్నా లార్డ్ రిప్పన్. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే కార్న్ వాలిస్ అనేది ఇది మనకి. అంటే పోలీస్ సంస్కరణలు ఎందుకు ప్రవేశపెట్టారు సార్ అంటే జమీందారీ విధానాన్ని తొలగించడం కోసం. ఎందుకు ప్రవేశపెట్టారు సార్ అంటే జమీందారీ విధానాన్ని తొలగించడం. దాంతో పాటు పోలీస్ సంస్కరణ వలన పిండారులను అండ్ దగ్గులు అనే దారి దోపిడి దొంగలను కూడా పూర్తిగా అణచివేయడం జరుగుతుంది. దాని తర్వాత కాలంలో 1808లో లార్డ్ మేయో అనే వ్యక్తి ప్రతి డివిజన్ కి ఒక స్పెషల్ అధికారి లేదా ఎస్పీని పెట్టడం జరిగింది. ఓకే, ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ నాన్న. అండ్ 96వ క్వశ్చన్ చూడండి అన్న. సింధు ప్రజలు ద్రావిడ్ అని ప్రతిపాదించినది ఎవరు? ఓకే, ఆప్షన్ 1 ఏ ఘోష్, ఆప్షన్ 2 మార్టిన్ వీలర్, ఆప్షన్ 3 హెన్రీ హెరాన్, ఆప్షన్ 4 ప్రొఫెసర్ రఫీక్ మోగల్ అని. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే హెన్రీ హెరాస్. సింధు నాగరికత ప్రపంచ నాగరికతలలో మనది 3వ నాగరికతగా చెప్తాం. మొదటి నాగరికత మెసపటోమియా అనే పేరుతో పిలవడం జరుగుతుంది. సింధు నాగరికత ప్రజలు ద్రావిడలని చెప్పింది హెన్రీ హెరాస్. అండ్ 97వ క్వశ్చన్ చూడండి. మహాస్నాన వాటిక క్రింది ఏ నగరంలో బయలుపడినది? అంటే మహాస్నాన వాటిక అంటే పెద్ద మహాస్నాన వాటిక ఏ నగరంలో బయలుపడింది? ఆప్షన్ 1 హర్పా, ఆప్షన్ 2 మొహంజోదారో, ఆప్షన్ 3 చాన్వుదారో, ఆప్షన్ 4 లోతాల్. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే మొహంజోదారో. అతిపెద్ద స్నాన వాటిక బయలుపడడం జరిగినది. ఇది కూడా ఎలాగుంది సార్ అంటే 39 × 23 × 9 అనే దాంతో ఉండడం జరుగుతుంది మొహంజోదారో. ఈ మొహంజోదారోని ప్రెసెంట్ ఏమని పిలుస్తున్నాం సార్ అంటే నిక్లిస్తాన్. గతంలో క్వశ్చన్లు అడిగిన క్వశ్చన్ అన్న నిక్లిస్తాన్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ మొహంజోదారో చూసుకుంటే మనకి దీన్ని ఎవరు కనుగొన్నారు సార్ అంటే సర్ జాన్ మార్సల్. ఈ మొహంజోదారోను సింధు నాగరికతలో ఎవరు కనుగొన్నారన్న సర్ జాన్ మార్సల్. ఈ మొహంజోదారో అనే పట్టణం సింధు నాగరికతలోనే అతి పెద్ద పట్టణంగా చెప్పడం జరుగుతుంది. ఈ అతిపెద్ద పట్టణం, అత్యధిక జనాభా ఉన్న పట్టణం కూడా ఏది సార్ అంటే మొహంజోదారో. దాదాపు 36,000 మంది పైగా ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. ఇదే మొహంజోదారో విషయానికి వస్తే మనకి ఓకేనన్న దీన్ని మనం ఏమంటాం సార్ అంటే మృత్యుల దిబ్బ. ఏమంటాం సార్ అంటే మృత్యుల దిబ్బ అనే పేరుతో పిలుస్తాం. అంటే మృత్యుల దిబ్బ ఏ భాషలో పిలుస్తాం సార్ అంటే సింధీ భాషలో దీన్ని మృత్యుల దిబ్బ అనే పేరుతో పిలుస్తాం. ఓకేనన్న నెక్స్ట్ 99వ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 99వ క్వశ్చన్ 97 అయిపోయింది. 98వ క్వశ్చన్ అన్న చాలా చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్లు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి నాన్న. క్వశ్చన్లు చాలా అద్భుతంగా. దాని తర్వాత క్వశ్చన్ కూడా చూడు, ఫ్రేమింగ్ కూడా ఆప్షన్ తో సహా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, 98th క్వశ్చన్. ఆర్యుల దండయాత్ర వలన సింధు నాగరికత అంతమైనది అని పేర్కొన్న శాస్త్రవేత్త లేదా చరిత్రకారుడు? ఆప్షన్ 1 మార్టిన్ వీలర్, ఆప్షన్ 1 ఏది సార్ అంటే మార్టిన్ వీలర్, ఆప్షన్ 2 డాక్టర్ అగ్రవాల్, ఆప్షన్ 3 జేజిఎఫ్ డెల్స్, ఆప్షన్ 4 రాబర్ట్ ఎల్ రైక్స్. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే మనకి ఓకే మార్టిన్ వీలర్ అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ గా చెప్పడం జరుగుతుంది మనకి. అయితే సింధు నాగరికత ప్రజలు చాలా రకాల ఆధారాలు ఉన్నాయి. కానీ ఇది మనకి సింధు నాగరికత ఆర్యుల దండయాత్ర వలన ఇదొకటే కాదు, ప్రకృతి వైపరీత్యాల వలన అండ్ వరదలు ఎక్కువగా రావడం వలన ఇలా రకరకాల రీజన్స్ అనేవి ఉన్నాయి. కానీ ఇది కూడా కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఋగ్వేద కాలంలో 4 వర్ణాల ఆధారంగా దేన్ని విభజించడం జరుగుతుంది? వ్యక్తుల వృత్తుల బట్టి అండ్ వేషధారణ బట్టి అండ్ జన్మను బట్టి అండ్ ఏది కాదు. 99వ క్వశ్చన్ అన్న వ్యక్తుల యొక్క జన్మను బట్టి. వేదాలలో మనకు చూడండి అన్న, వేదాలలో మనకి 4 వేదాలు ఉంటాయి. ఈ 4 వేదాలలో ఏది సార్ అంటే ఋగ్వేదంలో మనకి 10వ మండలంలో ఈ యొక్క ఏది సార్ అంటే జన్మను బట్టి వర్ణం.
ఏంటి సార్ అంటే బ్రాహ్మణులు. ఎవరు సార్ అంటే బ్రాహ్మణులు. అండ్ తర్వాత క్షత్రియులు అండ్ దాని తర్వాత వైశ్యులు అండ్ శూద్రులు. ఇలాగ 4 వర్ణాల వాళ్ళని విడగొట్టారు. అంటే బ్రహ్మ యొక్క నోటి నుంచి లేదా తల నుంచి జన్మించిన వాళ్ళే బ్రాహ్మణులు. అతని యొక్క భుజాల నుంచి లేదా చేతుల నుంచి జన్మించిన వాళ్ళు క్షత్రియులు. అదే తొడల నుంచి లేదా పొట్ట భాగం నుంచి ఉద్భవించిన వాళ్ళు వైశ్యులు. పాదాల నుంచి ఉద్భవించిన వాళ్ళు శూద్రులుగా ఇలాగ 4 వర్ణాలు జన్మ ఆధారంగా ఇచ్చేయడం జరుగుతుంది మనకి. ఓకే, 100వ క్వశ్చన్ అన్న 100వ క్వశ్చన్ మనము ఒకసారి ఇచ్చేద్దానన్న. 100వ క్వశ్చన్ కి సంబంధించి 100వ క్వశ్చన్ ఏముంది అనేది మనం ఒకసారి చూద్దాం. 100వ క్వశ్చన్ ఏంటి అనేది ఒకసారి చూస్తే ఓకేనన్ను. ఈ 100వ క్వశ్చన్ చూడండి నాన్న. మనకి వ్యవసాయంలో నాగలి దున్నకం, పంట పండించడం, కోయటం, నూర్చడం వంటి దశలను వివరించే గ్రంథం ఏది? ఆప్షన్ 1 ఐతరేయ బ్రాహ్మణం, ఆప్షన్ 2 అధర్వణ వేదం, ఆప్షన్ 3 శతపథ బ్రాహ్మణం అండ్ ఆప్షన్ 4 వైత్రేయిణి సంహిత అనేది చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఏది సార్ అంటే అధర్వణ వేదం అని. అండ్ 101వ క్వశ్చన్ కూడా చూడండి అన్న. వేదాంగాలు ఎన్ని? వేదాంగాలు 6 ఒక వేదాంగాలు 6, వేదాలు 4 అండ్ వేదాంగాలు 6 అయితే వేదాంతాలు కూడా 4. వేదాంతాలు 4 కానీ వేదాంగాలు 6 ఉండడం. ఈ వేదాలు అనే ఈ ప్రధానంగా ఈ మత గ్రంథాలు 2 రకాల విడగొడతాం. ఒకటి శృతి సాహిత్యము అండ్ ఇంకోటి స్మృతి సాహిత్యము అని విడగొడతారు. అలాగా విడగొట్టి వీటిని వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఇతిహాసాలు ఇలాంటి రకరకాల పేర్లతో మనము ప్రస్తావించడం జరుగుతుంది. దాని తర్వాత 102వ క్వశ్చన్ చూడండి అన్న. మనకి 102వ క్వశ్చన్ చూడండి. గౌతమ బుద్ధుడి గురించి క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. అంటే గౌతమ బుద్ధుడి గురించి సరైన వాక్యాలు గుర్తించాలి. గౌతమ బుద్ధుడు జ్ఞాత్రిక తెగకు చెందినవాడు. ఆప్షన్ 1 లో చూడండి అన్న, జ్ఞాత్రిక తెగకు చెందినవాడు. ఓకే, దాని తర్వాత ఆప్షన్ బి గౌతమ బుద్ధుడు అసలు పేరు సిద్ధార్థుడు. ఆప్షన్ సి గౌతమ బుద్ధుడు పెంచినది గౌతమి ప్రజాపతి అని చెప్పవచ్చు. ఏది సార్ అంటే గౌతమి ప్రజాపతి. అయితే దీంట్లో సరైన వాక్యాలు అన్నాడు. అయితే నిజంగా గౌతమ బుద్ధుడు శాక్య తెగ లేదా శాక్య వంశానికి చెందినవాడు, జ్ఞాత్రిక తెగ కాదు. కానీ దీనిలో మనకి ఇది నన్ను అసలు పేరు సిద్ధార్థుడు. ఏది మనకి అతని జ్ఞానోదయం అయిన తర్వాత బుద్ధుడుగా మారడం జరిగినది. అండ్ గౌతమ బుద్ధుడిని పెంచినది ప్రజాపతి గౌతమ్. ఎందుకంటే ఇతను పుట్టిన వారం రోజుల లోపనే తన తల్లి అయిన మాయాదేవి చనిపోవడం జరుగుతుంది. ఇది కూడా మనకి ఆప్షన్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన. అండ్ దాని తర్వాత 103వ క్వశ్చన్ నన్ను. ఈ 103వ క్వశ్చన్ లో చూడండి నన్ను మనకి ఏమని ఉంది సార్ అంటే క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అన్న. సరైన వాక్యాలను గుర్తించండి అన్న. అయితే వజ్రయానంలో కాలచక్రయానము మరియు సహజయానం అనే 2 ఉపశాఖలు ఉన్నాయి. అండ్ దాని తర్వాత శ్రీలంకలో వజ్రయానం పాటిస్తున్న ఏకైక దేశం. వజ్రయానం శాఖ గుంటూరు జిల్లా అమరావతిలో ఉంది. అయితే దీని యొక్క రైట్ ఆన్సర్ చూద్దానన్న. వజ్రయానంలో కాలచక్రయానము అండ్ సహజయానము అనేది నిజమేనా? వజ్రయానం అనేది మంత్రతంత్రాలతో ఉంది. దాంట్లో 2 శాఖలు ఉన్నాయి మనకి. ఓకేనన్న, ఈ 2 శాఖలు ఉన్నాయి. దాంతో పాటు మనకి శ్రీలంక మాత్రం వజ్రయానం పాటిస్తుంది. ఇది తప్పు. వజ్రయాన శాఖ గుంటూరు జిల్లా అమరావతిలో ఆవిర్భవించింది. నిజమేనా? కాబట్టి దీని యొక్క రైట్ ఆన్సర్ అంటే ఏ అండ్ సి అనేది దీని యొక్క రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ గా చెప్పవచ్చు మనకి ఇది. అండ్ దాని తర్వాత 104వ క్వశ్చన్ చూడండి నాన్న. మనకి 104వ క్వశ్చన్ లో మనం చూస్తే మౌర్యుల పాలన కాలంలో రాజు యొక్క ఆదాయాన్ని పర్యవేక్షించే అధికారి ఎవరు? ఆప్షన్ 1 యుక్త, ఆప్షన్ 2 రుజుక, ఆప్షన్ 3 ప్రాదేశిక, ఆప్షన్ 4 అమాత్య. అయితే దీంట్లో
యుక్త అనే వ్యక్తి రాజు కాలంలో ఆదాయాలను పర్యవేక్షించదు. అదే రుచుక అనేది రెవెన్యూ అధికారినన్న, ఇతను భూములను కొలిచే వ్యక్తి. అమాత్య అనేది మనకు చూసుకుంటే ఏంటి సార్ అంటే అమాత్య అనేది ఒక మంత్రి, ప్రాదేశిక కూడా ఒక కాలంలో ఉన్న ఇచ్చేసే వ్యక్తిగా చెప్పచ్చు. దీని తర్వాత మనకి 105వ క్వశ్చన్ చూడండి అన్న. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా నాణ్యాల పైన 8 చక్రవర్తుల చిత్రపటాలను పేర్లను ముద్రించిన వాళ్ళు ఎవరు? ఆప్షన్ 1 శకులు, ఆప్షన్ 2 ఇండో గ్రీకులు, ఆప్షన్ 3 కుషానులు, ఆప్షన్ 4 పార్థియన్. నిజంగా మనకి ఎవరు సార్ అంటే ఇండో గ్రీక్. భారతదేశంలో విరివిరిగా బంగారు నాణ్యాలను ప్రవేశపెట్టింది కూడా ఇండో గ్రీకులే. ఈ ఇండో గ్రీకులు భారతదేశంలో ప్రవేశపెట్టిన శిల్పకళనే ఏమంటాం సార్ అంటే గాంధార శిల్పకళ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇచ్చేయడన్నాను. నెక్స్ట్ 106వ క్వశ్చన్కి వెళ్ళిపోదన్నాను. ఈ 106వ క్వశ్చన్ సరిపోల్చండి అన్నాడు. సరిపోల్చండి ఓకేనన్నా. మనకి ఇవన్నీ కూడా ఫిజిక్స్ క్వశ్చన్, ఫిజిక్స్ సార్ వివరించి ఉంటాడు మనకి. కాబట్టి ఫిజిక్స్ సార్ వివరించాడు కాబట్టి మనము నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఎక్కడ సార్ అంటే మనకి 123వ క్వశ్చన్. 123వ క్వశ్చన్ అంటే 122 వరకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సార్ చెప్తాడు. అండ్ 123వ క్వశ్చన్ ఒకసారి గమనిద్దాం నన్ను. 123 క్వశ్చన్. ఈ 123వ క్వశ్చన్ లో మనకి ఏముంది? 120 క్వశ్చన్ డిఎన్ఏ లో ఒక భాగం. ఆప్షన్ మైట్రోకాండియా, ఆప్షన్ బి క్లోరోప్లాస్ట్, ఆప్షన్ సి సైటోప్లాజం, ఆప్షన్ డి ఏ మరియు బి. డిఎన్ఏ లో భాగం. మైట్రోకాండియాలో డిఎన్ఏ ఉంటుందన్న, క్లోరోప్లాస్ట్ లో కూడా మైట్రో ఉంటది, సైటోప్లాజం అనేది మాత్రం ఉండదు. కానీ డి రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే మనకి ఆప్షన్ డి అనేది దీని యొక్క రైట్ ఆన్సర్. ఏ అండ్ బి. అండ్ ముందు మెదడు యొక్క ప్రధాన ఆలోచన మెదడు యొక్క ప్రధాన ఆలోచన భాగం ఏది? ముందు మెదడు, మధ్య మెదడు, వెనక మెదడు, మెడ్యులా అబ్లాంగేటా అనేది మనకి 124వ ముందు మెదడు అనేది మనకు ఉండడం జరుగుతుంది. అండ్ ఆప్షన్ ఓకే ఏ. దాని ద్వారా 25th క్వశ్చన్ అన్న. 25th క్వశ్చన్ చూడండి. మనకి 25th క్వశ్చన్ ఏంటి సార్ అంటే క్రింది వాటిలో ఏది రిఫ్లెక్స్ చర్య సరైన క్రమాన్ని సూచిస్తుంది? ఆప్షన్ 1 గ్రాహక, ఇంద్రనాడి, మోటారు నాడి, వెన్నపాము. కాదు నాన్న, ఇది రైట్ రాంగ్ ఆన్సర్. గ్రాహక, మోటార్ నరము, వెన్నపాము, ఇంద్రియ నరాల కండరం. ఇది కూడా రాంగ్ ఆన్సర్. గ్రాహక, ఇంద్రియ నాడి, వెన్నుపాము, కండరం, మోటార్ నాడి. ఇది కూడా రాంగ్ ఆన్సర్ నాన్న. దీని తర్వాత మనకి 4th ఆప్షన్ కూడా చూద్దాం. 4th ఆప్షన్ ఏంటి సార్ అంటే గ్రాహకం. గ్రాహకము, ఇంద్రియ నాడి, వెన్నుపాము, మోటార్ నరం, కండరం. నిజమే కదా. కండరము అండ్ మోటార్ నరము వెన్నుపాముకి వెళ్ళి ఇంద్రియ నాడి నుంచి డైరెక్ట్ గ్రహించడం జరుగుతుంది మనకి ఏది నాన్న. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 126 చూడండి నాన్న. 126ది మనకి 155 మ్యాచింగ్ టైప్ ఇచ్చాడు. ఈ మ్యాచింగ్ టైప్ లో చూడండి, ఒక సైడ్ ఏమో జీవులు ఇచ్చాడు, ఇంకో సైడ్ ఏమో క్రోమోజోములు ఇవ్వడం చండి. అయితే మానవుల్లో క్రోమోజోములు ఎన్ని ఉంటాయి? ఓకే 23 జతలు ఉంటాయి, లేదా 46 ఉండడం జరుగుతుంది. ఓకేనన్న. అదే హౌస్ ఫ్లై లో ఎన్ని ఉంటాయి సార్ అంటే 6 క్రోమోజోములు ఉంటాయి. మనకి ఎన్ని నన్న 12. దోమలో క్రోమోజోములు 3 ఉండడం జరుగుతుంది. అదే కుక్కలో 39 క్రోమోజోములు ఉంటాయి, 78 అని. ఇక్కడ ఏ ఓకేనన్న 2143 ఎక్కడుంది చూడండి అన్న. 2143 ఆప్షన్ 1 అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ గా మనం చెప్పడం జరుగుతుంది మనకి ఇది. దాని తర్వాత 127వ క్వశ్చన్ చూడండి అన్న. 127వ క్వశ్చన్ చూడండి మనకి. 127వ క్వశ్చన్ కార్డియా మస్కులార్ వ్యాధులు మరియు హైపర్ టెన్షన్ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న వ్యక్తులకు సంబంధించి క్రింది వాటిలో ఏది మంచి కొలెస్ట్రాల్ గా పరిగణించబడుతుంది? ఓకేనన్న. దీంట్లో అధిక సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ ఆప్షన్ 1 కాదు నాన్న. అండ్ తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ కాదు. అండ్ ట్రైగ్లిజరాయిడ్ ఇది కూడా కాదు. అండ్ క్రొవ్వు ఆమ్లాలు అనేది రైట్ ఆన్సర్. అండ్ దాని తర్వాత మనకి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ మనకి 128 గోల్డ్. దీంట్లో సరికాంది ఏంటి అడిగాడు. 129వ క్వశ్చన్. ఓకే 128వ క్వశ్చన్ గోల్డెన్ రెవల్యూషన్ ఏం సార్ అంటే హార్టికల్చర్.
గోల్డెన్ రెవల్యూషన్ ఏది సార్ అంటే హార్టికల్చర్ గా చెప్పవచ్చు. అండ్ తెలుపు పాలు అండ్ నీలం పొలిటరీ కాదు నాన్న, ఇక్కడ మనకు పొలిటరీ ఏంటి సార్ అంటే ఏది సార్ అంటే చేపలు రొయ్యల పెంపకాన్ని బ్లూ రెవల్యూషన్ నీల విప్లవం అంటాం. అండ్ ఆకుపచ్చ లేదా గ్రీన్ రెవల్యూషన్ వ్యవసాయం, రైట్ ఆన్సర్. కాబట్టి దీంట్లో మనకి రాంగ్ ఆన్సర్ ఏంటి సార్ అంటే నీలం. కాబట్టి దీనికి ఆప్షన్ సి అనేది రైట్ కరెక్ట్ ఆన్సర్. అండ్ 29 ర్యాబిస్ దేని వల్ల వస్తుంది? ఓకేనా, ఏ బ్యాక్టీరియా, ఆప్షన్ బి ఫంగస్, ఆప్షన్ సి వైరస్, ఆప్షన్ డి ప్రోటోజోవాన్. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటంటే వైరస్. ఈ ర్యాబిస్ వ్యాధి అనేది కుక్క కాటు వలన వస్తుంది. కుక్క కాటు వలన, ఈ కుక్క కాటు వలన వాళ్ళు నీటిని చూసి భయపడడం జరుగుతుంది. అందుకే దీన్ని ఏమంటాం సార్ అంటే హైడ్రోఫోబియా అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం నన్ను. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 130వ క్వశ్చన్ నన్ను. 130వ క్వశ్చన్, క్రింది వాటిలో సరిగా సరిపోలలేదు అని ఇచ్చాడు. సరిగా సరిపోలలేదు ఏంటి సార్? విటమిన్ ఏ రాత్రి అంధత్వం అంటే కలర్ బ్లైండ్నెస్ లేదా రేట్ చిక్కడి వస్తుంది. నిజమే, రైట్ ఆన్సర్ ఇది. అండ్ ఆప్షన్ బి విటమిన్ బి వల్ల పెలాగ్రా చర్మం అంతా కూడా పెలుసులుగా ఊడిపోవడం జరుగుతుంది. అండ్ ఆప్షన్ డి విటమిన్ డి రంగు అంధత్వం అనేది నిజమేనన్న. మన బాడీలో ఆప్షన్ డి అనేది రంగు అంధత్వం గురించి ఇచ్చేయడం జరుగుతుంది. ఆ పోలిక్ యాసిడ్ రక్తహీనత అనేది B6 విటమిన్ ద్వారా వస్తుంది. కానీ దీంట్లో ఇది కరెక్ట్ కాదు, సరిపోలలేదు. అదే పోలిక్ యాసిడ్ అనేది మనకి ఏ దాని ద్వారా వస్తుంది సార్ అంటే B9 అనే దాని ద్వారా మనకి రావడం జరుగుతుంది. మనకి ఇది అంటే మానసిక రుగ్మత కారణమై B9 పోలిక్ యాసిడ్ విటమిన్ గా చెప్పడం జరుగుతుంది మనకి ఇది నన్న. కానీ ఇది ఎక్కువగా గర్భిణీ స్త్రీలలో ఎక్కువగా అవసరంగా చెప్పడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత మనకి నెక్స్ట్ జూలై 1947 131 క్వశ్చన్ అన్న. జూలై 1947లో బ్రిటిష్ పార్లమెంట్ లో భారతదేశానికి స్వాతంత్ర బిల్లు ఆమోదించినప్పుడు బ్రిటన్ లేదా యూకే ప్రధానమంత్రి ఎవరు? అని మన భారతదేశ స్వాతంత్ర బిల్లు ఆమోదించినప్పుడు బ్రిటన్ లేదా యూకే ప్రధానమంత్రి ఎవరు అని చెప్పడం జరుగుతుంది. ఎవరు? రామ్సే మెక్డొనాల్డ్ అండ్ నెవిల్ చాంబర్లైనా, లేదంటే ఈ విన్స్టన్ చర్చిలా, లేదంటే క్లెమెంట్ అట్లియా. దీని యొక్క రైట్ ఆన్సర్ అనేది డి అనేది క్లెమెంట్ అట్లీ గారు ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, దాని తర్వాత రామ్సే మెక్డొనాల్డ్ మనకి ఇది మన కమ్యూనల్ అవార్డ్స్ ప్రకటించిన వ్యక్తి రామ్సే మెక్డొనాల్డ్. అండ్ విన్స్టన్ చర్చిల్ 1945 అక్టోబర్ 24వ తారీఖున మనకి యుఎన్ఓ ఏర్పాట్లో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తే ఎవరు సార్ అంటే విన్స్టన్ చర్చిల్ గారు అని చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఎప్పుడు ఏర్పడింది? భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఎప్పుడు ఏర్పడింది? ఆప్షన్ 1 ఆగస్టు 26, 1947. ఆప్షన్ బి ఆగస్టు 29, 1947. ఆప్షన్ సి 22 నవంబర్ 1947. ఆప్షన్ డి జూలై 9, 1946. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే బి ఆగస్టు 29, 1947లో. దాని తర్వాత మనకి నెక్స్ట్ 133వ క్వశ్చన్ నన్ను. ఓకేనా, మన పీఠికలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలోని పీఠికలో స్వేచ్ఛ సమానత్వం చాలా ఇంపార్టెంట్ అన్న, తరచుగా బిట్లో రిపీట్ అయ్యేది. స్వేచ్ఛ సమానత్వం సౌభాతృత్వం యొక్క ఆదర్శాలు దేని నుంచి తీసుకోవడం జరిగింది? ఫ్రెంచ్ విప్లవం, అమెరికన్ విప్లవం, రష్యన్ విప్లవం, ది గ్లోరియస్ రెవల్యూషన్. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఫ్రెంచ్ విప్లవం నుంచి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతత్వం అని తీసుకోవడం జరిగింది. ఓకే, కొంచెం జాగ్రత్త ఇవి మనకి. ఓకే, కొన్ని దేశాలు వివిధ దేశాల నుంచి భారత రాజ్యాంగంలో కొన్ని అంశాలు చేర్చారు. దాంట్లో స్వేచ్ఛ సమానత్వం సౌభాతత్వం మన పీఠికలో చేర్చడం జరిగింది. పీఠికని ఎన్నిసార్లు ఇప్పటిదాకా సవరించారంటే ఒక్కసారి మాత్రమే సవరించడం జరిగింది. ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్నారో అందరూ కూడా కింద కామెంట్ లో ఏం చేస్తారు? ఈ పీఠికకు సంబంధించి మొదటిసారిగా లేదా ఇప్పుడు దాకా ఒకటేసారి సవరించారు, ఏ సమస్యలో సవరించారో ఇచ్చేయండి. మీ టాలెంట్ ఎంత ఉందో మనం చూద్దాం. ఓకేనన్ను. దాని తర్వాత 134 క్వశ్చన్ నన్ను. సోషలిస్ట్, లౌకిక, సమగ్రత అనే పదాలు ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగినది?
సోషలిస్ట్. ఓకేనండి, సోషలిస్ట్, లౌకిక, సమగ్రత అనే పదాలు భారత రాజ్యాంగంలో ఏ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 45వ రాజ్యాంగ సవరణ 1980, 44వ రాజ్యాంగ సవరణ 1978, 43వ రాజ్యాంగ సవరణ 1977, 42వ రాజ్యాంగ సవరణ 1976. అయితే ఎప్పుడు చేస్తారు సార్ అంటే 1942 76వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఈ అప్పుడు ప్రధానమంత్రి ఎవరు సార్ అంటే ఇందిరాగాంధీ. ఎవరు సార్ అంటే ఇందిరాగాంధీ. అందుకే 42వ రాజ్యాంగ సవరణను ఏమంటాం సార్ అంటే మినీ రాజ్యాంగం. ఓకేనా, మినీ కాన్స్టిట్యూషన్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న, 135వ క్వశ్చన్. ఈ 135వ క్వశ్చన్ లో ఏమని ఇచ్చాడు సార్, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను పరిశీలించేందుకు కేంద్రం ఏ కమిటీ ఏర్పాటు చేసింది? రాష్ట్రాన్ని విడదీయకుండా ఉండేందుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన కమిటీ కూడా ఏది? ఓకే, ఆప్షన్ దండేకర్ కమిటీ, ఆప్షన్ బి భగవతి కమిటీ, ఆప్షన్ సి పూంచి కమిషన్, ఆప్షన్ డి శ్రీకృష్ణ కమిటీ. దీని రైట్ ఆన్సర్ కూడా శ్రీకృష్ణ కమిటీ. అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని విడగొట్టినప్పుడు దీనిపైన వేసిన కమిషన్, ఉమ్మడిగా ఉండాలా ఆంధ్ర తెలంగాణ అని సూచించిన కమిటీ కూడా ఏది సార్ అంటే శ్రీకృష్ణ కమిటీ గానీ చెప్పడం జరుగుతుంది. ఓకేనన్న, దాని తర్వాత మనకి 136 క్వశ్చన్ చూద్దాం నాన్న. ఈ 136 క్వశ్చన్ లో చూడండి, భారతదేశ పౌరసత్వ చట్టానికి సంబంధించి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా OCI వర్గానికి క్రింది వాటిలో ఏది నిజం కాదు? చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఈ పౌరసత్వం గురించి మనకు తరచుగా కరెంట్ అఫైర్ లో వస్తుంది. ఆప్షన్ 1, మరొక దేశ పౌరులు భారతీయ సంతతి చెందిన వ్యక్తులకు PI ద్వంద్వ పౌరసత్వం ఇస్తుంది. అండ్ మరొక దేశ పౌరులుగా ఉన్న భారతీయ సంతతి చెందిన వ్యక్తులు PIO పౌరసత్వం లేకుండా OIC కార్డును అందిస్తారు. అండ్ ఆప్షన్ 3, భారతదేశంలో సాధారణ ఎన్నికల్లో ఓటు వేయడానికి OCA అనుసరిస్తుంది. ఆప్షన్ 4, OCA వీసా లేకుండా భారతదేశాన్ని వెళ్ళడానికి అనుమతిస్తుంది. దీంట్లో క్రింది కోడ్ను ఉపయోగించి సరైన సమాధానాన్ని గుర్తించండి అని చెప్పడం జరుగుతుంది మనకి. ఇది అంటే దీంట్లో సరైన సమాధానం ఏది సార్ అని చూస్తే మనము ఏది సార్ సరైన సమాధానం అంటే 1 and 3 అనేది దీంట్లో రైట్ ఆన్సర్. అంటే మిగతావంతా కూడా మనకి ఇది అంటే ఇది మరొక దేశ పౌరులకు ఉన్న భారతీయ సంతతికి చెందిన వ్యక్తులకు ద్వంద్వ పౌరసత్వాన్ని ఇస్తుంది. అండ్ ఆప్షన్ 3, భారతీయ సంతతికి భారతదేశ సాధారణ ఎన్నికల్లో ఓటు వేయడానికి అనుమతిస్తుంది. అంటే ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 4 అనేది రాంగ్ నన్ను. అయితే మనకి ఇక్కడ గుర్తించవలసినది బాగా గుర్తుపెట్టుకున్నా, PI పర్సన్ ఆఫ్ ఇండియన్ ఓవర్సీస్ అంట. ఓకేనన్న, ఇది ఎప్పుడు చేశారు సార్ అంటే 2005లో. అదే OCI ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా 2003లో చేశారు. 2003లో చేశారు. తర్వాత కాలంలో దీన్ని కలిపేసి 2015 తర్వాత కలిపేసి దీనిని OCI కార్డు హోల్డర్ గా మార్చడం జరిగింది. OCI కార్డు హోల్డర్ గా మార్చారు. దాని తర్వాత 2019లో ఈ పౌరసత్వానికి సంబంధించి ఒక చట్టం కూడా వచ్చింది. ఏది సార్ అంటే పౌరసత్వ సవరణ చట్టం వచ్చింది. ఈ పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఈ 3 దేశాల నుంచి ఎవరైతే ముస్లిం ఏతరులు ఉంటారో వాళ్ళకు భారతదేశంలో పౌరసత్వం కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, రీసెంట్ గా మనకు పౌరసత్వాన్ని కూడా ప్రారంభించడం జరిగింది ఇటీవల అమిత్ షా గారు దీనిపై. అండ్ 2023-24లో పౌరసత్వం పొందిన మన భారతదేశానికి చెందిన ఒక నటుడు ఎవరు సార్ అంటే అక్షయ్ కుమార్. ఎవరు సార్ అంటే అక్షయ్ కుమార్ అనే వ్యక్తి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్ పెట్టినాను. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ 137వ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం అన్న. ఈ 137వ క్వశ్చన్ చూడండి అన్న. ల్యాండ్ మార్క్స్ లో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుగా గుర్తించి గోప్యత హక్కు జస్టిస్ KS పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017లో ప్రధానంగా భారత రాజ్యాంగం నుంచి ఉద్భవించింది. అంటే ఇది ఏ ఆర్టికల్ కిందకు వస్తుంది సార్? ప్రాథమిక హక్కుగా గోప్యత హక్కు అంటే 21వ ఆర్టికల్ నన్ను. చాలా చాలా ఇంపార్టెంట్. గోప్యత ప్రాథమిక హక్కు 18th ఆర్టికల్ ఏంటన్నా మనకి అంటే ఏది నాన్న 18th ఆర్టికల్ బిరుదుల రద్దు.
అదే 19th ఆర్టికల్ స్వేచ్ఛ సమానత్వం సుమారుగా 7 రకాల స్వేచ్ఛ గురించి తెలియజేస్తుంది. అండ్ దాంతో 20వ ఆర్టికల్ అక్రమ నిర్బంధన అరెస్టు నుంచి కాపాడుతుంది. కానీ గోప్యత హక్కు అనేది జీవించే హక్కులో భాగంగా ఉంటుంది అని చెప్పారు. ప్రాథమిక హక్కులు మన భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 మధ్య ఉండడం జరుగుతుంది. మొత్తం కూడా భారత రాజ్యాంగం వచ్చినప్పుడు మనకు మొత్తం 7 రకాల ప్రాథమిక హక్కులు ఉంటే ప్రజెంట్ 6 మాత్రమే ఉన్నాయి. తీసేసింది ఏది సార్ అంటే ఆస్తి హక్కుగా చెప్పడం జరుగుతుంది. మిగతా స్టోరీ ఆఫ్లైన్ క్లాస్ లో మా సార్ టీంలో అందరు చెప్తారు నాన్న. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 138వ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం నాన్న. ఈ 138వ క్వశ్చన్ లో ఓకేనన్న 138వ క్వశ్చన్ లో 1976లో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో 4 పార్ట్ 4 కి క్రింది వాటిలో ఏ నిర్దేశాలు జోడించబడ్డాయి అన్న. ఆప్షన్ ఏ గోవుల నిషేధం, పర్యావరణ పరిరక్షణ మరియు మెరుగుపరచడం, అటవీ సంపద మెరుగుపరచడం, కార్యనిర్వాహక వ్యవస్థ నుండి న్యాయ వ్యవస్థను కాపాడడం. ఓకేనన్న, న్యాయ వ్యవస్థను కాపాడడం అనేది. దాని తర్వాత స్మారక కట్టడాలను రక్షించడం. దీంట్లో రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే బి అనేది రైట్ ఆన్సర్. ఓకే, పర్యావరణం రక్షించడం మరియు మెరుగుపరచడం, అటవీ సంపద వన్యప్రాణులను కాపాడడం అనేది చర్చ. దాని తర్వాత మనకి నెక్స్ట్ 39వ క్వశ్చన్ చూడండి నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఏ ప్రధాని న్యాయకత్వంలో ఇవి వచ్చాయి? ఆప్షన్ ఏ పివి నరసింహారావు, ఆప్షన్ బి చరణ్ సింగ్ గారు, ఆప్షన్ సి ఇందిరాగాంధీ గారు, ఆప్షన్ డి లాల్ బహదూర్ శాస్త్రి గారు. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు చూసుకుంటే మనకి 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని ప్రాథమిక హక్కులను చేర్చారు. ఈ చేర్చినప్పుడు మొత్తం కూడా ప్రాథమిక హక్కులు ఉండేవి. 2002లో దీంట్లో 2002లో ఒకటి చేర్చారు. అంటే 11వ ప్రాథమిక విధును ఏ దాంట్లో చేర్చారు సార్ అంటే భారత రాజ్యాంగంలో చేర్చారు. అంటే ప్రజెంట్ ప్రాథమిక హక్కుల సంఖ్య ఎన్ని సార్ 11 ఉండడం జరుగుతుంది. మనకి 11 ఉండడం జరుగుతుంది. ఇందిరాగాంధీ కాలంలో మొదటిగా వచ్చింది. ఇది ఒక కమిటీ సిఫార్సు మేరకు తీసుకొచ్చారు. ఆ కమిటీ పేరు ఏంటి సార్ అంటే స్వరణ్ సింగ్ కమిటీ. ఇప్పుడు క్వశ్చన్ ఎక్కడి నుంచి వేసినా మన దగ్గర కంటెంట్ ఉంటే ఆ డబ్బా దోల తీరిపోద్ది. మన బావలయ్య బాబు అంటాడు కదా, సమయం లేదు మిత్రమా రణమా శరణమా అన్నట్టు మనం కూడా అదే ఫోర్స్ తో ప్రిపేర్ అవుతే ఈసారి మాత్రం జాబులు మనవేనన్నా. కాబట్టి అది ఒకటి ఆర్ఎస్ అకాడమీతో సాధ్యమవుతుందని గర్వంగా చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. 140వ క్వశ్చన్. భారత రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి క్రింది వాటిలో సరైనది కాదు. అంటే దీంట్లో తప్పుగా ఉన్నది గుర్తిస్తే అయిపోయి. అంటే దీంట్లో ఒకటి చూద్దానన్నా. ఆప్షన్ 1 అతను లేదా ఆమె భారత పౌరుడుగా ఉండాలి. రైట్ ఆన్సర్. అతను లేదా ఆమె 35 సంవత్సరాలు పూర్తి చేసి 35 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి. అంటే రాష్ట్రపతి పోటీ చేయడానికి 35 సంవత్సరాలు నిండి ఉండాలి ఖచ్చితంగా. అండ్ దాని తర్వాత అతను లేదా ఆమె కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లేదా ఏదైనా ఆధీన స్థానిక అధికార కింద లాభదాయక పదవిని కలిగి ఉండరాదు. ఇది కూడా నిజమే, లాభదాయక పదవిలో ఉండరాదు. ఓకే, దీనిపైన జోడు పదవులని ఒక రాజ్యాంగ సవరణ కూడా చేశారు. ఆప్షన్ డి అతను లేదా ఆమె లోక్సభ సభ్యునిగా ఎన్నిక కావడానికి అర్హతను కలిగి ఉండాలి అనేది ఉండడం జరుగుతుంది. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే మనకి ఇది నాన్న అతను లేదా ఆమె లోక్సభ సభ్యుడి యొక్క కాలం ఎంత నాన్న మనకి ప్రధానంగా సర్పంచ్ ఏది సార్ అంటే సర్పంచ్ 21 సంవత్సరాలు. దాని తర్వాత మనకి ఎమ్మెల్యే ఎంత నాన్న 25 సంవత్సరాలు. అండ్ ఎంపీ లోక్సభ ఎంపీ 30 సంవత్సరాలు. సారీ, లోక్సభ ఎంపీ ఎంత సార్ అంటే 25, అది కూడా 25 నాన్న. అదే రాజ్యసభ ఎంపీ అయితే 35 సంవత్సరాలు ఎంత అంటే 35 సంవత్సరాలు ఉండడం జరుగుతుంది. ఓకే, కాడి 35 సంవత్సరాలు అంటే లోక్సభ సభ్యుడు అంటే 25 సంవత్సరాలు. కాడి దీని యొక్క రాంగ్ ఆన్సర్ ఏది నాన్న ఏది మనకు డి అని చెప్పవచ్చు. అయితే 41వ క్వశ్చన్ చూద్దానన్నా. నెక్స్ట్ 41వ క్వశ్చన్. క్రింది వాణిలో న్యూక్లియర్ కమాండర్ అధిపతి
ఏదేనన్నా దీంట్లో క్రింది వాటిలో న్యూక్లియర్ కమాండర్ అధిపతి అండ్ నీతి ఆయోగ్ యొక్క అధిపతి, క్యాబినెట్ నియామకాల కమిటీ అధిపతి, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, పర్సనల్ ప్రజాప్రతినిధుల పెన్షన్ సంబంధించి అధిపతి ఎవరు అని ఇచ్చాడు. ఎవరు సార్ అధిపతి? దీంట్లో ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఇచ్చాడు. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ప్రధానమంత్రి. అన్నిటికీ ఏదైనా ఒక మంత్రి శాఖ కేటాయించలేదనుకో, ఆ మంత్రి శాఖ ఎవరి ఆధీనంలో ఉంటుందంటే ఈ యొక్క రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి, కేంద్రంలో అయితే ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉండడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ వన్, కాగ్ యొక్క పూర్తి స్వరూపం. కాగ్ యొక్క పూర్తి స్వరూపం ఏంటి సార్ అని మన ఆప్షన్ ఇచ్చాడు నాన్న. కాగ్ దేనిని పూర్తి స్వరూపం? భారతదేశం యొక్క కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్. కంప్యూటర్ ఏంటి నాన్న? రాంగ్ ఆన్సర్. కంట్రోలర్ అండ్ మరియు అకౌంట్ జనరల్, రాంగ్ ఆన్సర్. కంప్యూటర్ మరియు ఆడిటర్ జనరల్ అనేది ఆప్షన్ సి. ఆప్షన్ డి కంట్రోలర్, ఇది కూడా కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే కంప్యూటర్ మరియు ఆడిటర్ జనరల్ అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ కాగ్ అనేది. ఓకే, 143వ క్వశ్చన్ కు వచ్చేయండి నాన్న. 143వ క్వశ్చన్, భారత పార్లమెంట్ సమావేశం సంవత్సరానికి కనీసం సంవత్సరానికి ఎన్నిసార్లు ఉండాలని ఇచ్చాడు? కనీసం సమావేశం కావాలి. సంవత్సరానికి ఒకసారి, సంవత్సరానికి 2 సార్లు, సంవత్సరానికి 3 సార్లు, సంవత్సరానికి 4 సార్లు. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే సంవత్సరానికి 2 సార్లు సమావేశం అవ్వాలి. సంవత్సరానికి 2 సార్లు అంటే ఖచ్చితంగా ప్రతి 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా సమావేశం అవ్వాలి. కానీ మన భారతదేశంలో 3 సార్లు సమావేశం అవుతుంది ప్రజెంట్. ఏంటి సార్ ఎలాగ సార్ అంటే ఒకటి బడ్జెట్ సమావేశాలు, ఒకటి శీతాకాల సమావేశాలు, మూడవది వర్షాకాల సమావేశాలుగా ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం నాన్న.